హలో ఎవరీవన్, శివాజీ గారి కాంట్రవర్సీ ఇప్పుడు కాస్త దాని ముందుకొచ్చి మాట్లాడుతూ నాగబాబు గారు అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు దానికి పాజిటివ్ లైక్స్ కంటే కూడా నెగిటివ్ లైక్స్ ఎక్కువ ఉన్నాయి నాగబాబు గారికి. ఇదేంటని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు అనమాట. సో ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. ఎస్ సార్, నాగబాబు గారి ఈ వీడియోకి డిస్లైక్లు ఎలా చూడొచ్చు అంటారు? అంటే నాగబాబు గారిని వ్యతిరేకిస్తున్నట్ట? యాక్చువల్గా నేను కూడా నాగబాబు గారు వీడియోని మీద క్లిక్ చేసి చూస్తే ఆల్రెడీ కింద ఒక దగ్గర ఒక 600-700 కామెంట్స్ ఉన్నాయి. తర్వాత లైక్స్ ఒక 2000 అంత ఉన్నాయి, 2K. డిస్లైక్స్ 17,500. నేను చూసింది 1 అవర్లో. ఓకే, 1 అవర్లో నేను వీడియో పెట్టిన 1 అవర్లోనే డిస్లైక్స్ 17,500. అంటే దాని అర్థం ఏంటి? శివాజీ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి అందరూ మద్దతు తెలుపుతున్నారు. రైట్? సో శివాజీ గారికి మద్దతు తెలుపుతున్నారు అని అంటే ఇక్కడ ఏదో కుట్ర జరుగుతోంది. శివాజీ గారిని తొక్కిపడేయడానికి జరుగుతుందా, లేదా నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి వీడియో రిలీజ్ చేసి నేను ఒక ఏంటది జనసేన నాయకుడిగా కాదు, ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీగా కూడా కాదు, లేదా ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కుటుంబ సభ్యుడిగా కాదు, ఏదో రకరకాల లాస్ట్లో ఒక హ్యూమన్ బీయింగ్గా మాట్లాడుతున్నాను, ఆయన అలా మాట్లాడడం తప్పు, పద్ధతి కాదు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. సో స్టార్టింగ్ వాళ్ళ స్టేట్మెంట్ కూడా జనాలకి చాలామందికి నచ్చలేదు అనుకుంటా, అందుకే డిస్లైక్స్ ఎక్కువ ఉన్నాయి. ఏ వీడియోకి అయితే వేబర్షిప్లో డిస్లైక్స్ ఎక్కువ వస్తాయో ఆబ్వియస్లీ ఎవరైతే దాన్ని కాంట్రవర్సీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఒరే నువ్వు మూసుకోరా, నువ్వు ఆపేరా అని చెప్పే అర్థం వచ్చేలాగా చెప్తున్నారుగా. సో నాకు అంటే నాగబాబు గారు అంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా కాబట్టి ఒక గౌరవము సొసైటీలో అవి ఉన్నాయి. సార్ బేసిక్గా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే వీడియోస్కి మ్యాక్సిమం ఇలా డిస్లైక్స్ అనేవి ఉండదు. ఏబీ వైసీపీ వాళ్ళు చేస్తే చేయాలి తప్ప రాజకీయ పరంగా, సినిమా పరంగా ఎప్పుడు డిస్లైక్స్ అనేది రాదు. బట్ నాగబాబు గారు డిస్లైక్స్ వచ్చారంటే అక్కడ నాగబాబు గారి కన్నా శివాజీ గారు ఒక మెట్టు ఎక్కువ ఉన్నట్టేగా. పైపెచ్చు శివాజీ గారు ఏ సినిమాలు ఇప్పుడు చిన్న సినిమాలు ఏవేవితే యాక్ట్ చేస్తున్నారో దానికి సూపర్ హిట్. ఇంకోటి సామాన్య జనాలు కూడా ఎలా మాట్లాడుకుంటున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ ఆ మధ్యకాలంలో విజయశాంతి గారు ఒక సినిమాలో వచ్చారు, ఇది సర్లే నీకు తర్వాత గ్యాప్ తర్వాత మన కళ్యాణ్ రామ్ గారితో ఒక సినిమా చేశారు, సన్ ఆఫ్ వైజయంతి ఏదో సంథింగ్. ఆ సినిమాకి చాలామంది సీనియర్ సిటిజన్స్ విజయశాంతి బొమ్మ ఏదో వచ్చిందంటారా వెళ్ళాలి, అక్కడ కళ్యాణ్ రామ్ ఒక స్టార్ హీరో, కళ్యాణ్ రామ్ గారు కూడా గుర్తుపెట్టుకోకుండా విజయశాంతి సినిమా ఇచ్చింది వెళ్ళాలి అన్నట్టుగా ఇక్కడ శివాజీ గారికి అరే శివాజీ సినిమా ఏదో వచ్చిందట్రా పోవాలరా అని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు పార్క్లో వాకింగ్ టైంలో. ఓకే, అంటే శివాజీ గారు బాగా రిజిస్టర్ అయిపోయారు. కోర్టు సినిమా ఎంత హిట్ అయిందో తెలుసు అందరికీ, నాని గారు ప్రొడ్యూస్ చేశారు సినిమా. అటువంటి కోర్టు సినిమాల్లో హీరో ప్రియదర్శి, హీరోయిన్ ఆ కొత్త అమ్మాయి ఎవరో కుర్రోడు, కొత్త కుర్రోడు యాంటీ రోల్ చేసిన శివాజీ గారికి గుర్తున్నారు అందరికీ. గుర్తుండిపోయాడు, గుండెలు నాటుకుపోయాడు. అబ్బా ఏం పర్ఫార్మెన్స్ రా, బా అసహ్యమేస్తుంది మనకే, అది కదా యాక్టింగ్ అంటే. అలాగా ఇప్పుడు కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ ఉన్నాయి, మామూలు యాప్స్ ఉన్నాయి, G5, ఈటీవీ అలాంటి వాటిల్లో కూడా కొన్ని వెబ్ సిరీస్కి శివాజీ గారు సపోర్ట్ చేస్తుంటే ఒక హిట్ అయిపోతున్నాయి. ఇప్పుడు 90s అనే మూవీ వచ్చింది, 90s మూవీ ఎంత క్లిక్ అయిందంటే అసలు ఓటీటీలో 5 lakhs వ్యూస్ ఎక్కువ దేనికి లేదంట. మరి ఇప్పుడు బ్రేక్ చేసిందేమో నాకు తెలియదు, కానీ ఒక తెలుగు 90sలో ఉండే మాస్టర్ పిల్లలు, వాడు 3 పిల్లలు ఎలా చదివించుకున్నాడు, ఆ సినిమా హీరోగా ఇప్పుడు లిటిల్ హార్ట్స్ హీరోగా వచ్చాడు మళ్ళీ. సో అట్లాంటి శివాజీ గారు క్రేజ్కి కొంతమంది ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా చెక్ పెడతారు. ఎందుకు? అరే మా ఎదురుగా గోచి కొట్టుకొని తిరగడు, ఇప్పుడు ఆడెదురుగా మనం క్యూ లైన్లో నిలబడాలి ఆడ కాల్ షీట్ల కోసం. ఇది చూడండి తలనొప్పి, ఇదే తలనొప్పి. ఎవడో హిందీ వాడికి అంటే రాదు, ఆడు ABCD 1 2 3 4 అనే డైలాగులు చెప్తాడు. వాడి కోసం వాడికి ఒక క్యారవాను, వాడి అసిస్టెంట్కి, వాడి మేనేజర్కి, వాడి మదర్కి, వాడి పిల్లంకి అందరికి సకల మర్యాదలు చేసి ఫ్లైట్ టికెట్లు వేసి తెస్తారు. ఇక్కడ ఉన్న టాలెంట్ మాత్రం గుర్తించరు. మరి శివాజీ మళ్ళీ ఎలక్షన్స్ టైంలో సైడ్ అయిపోయాడు, మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు వీడి ఎదురు మన చేతులు కూడా నిలబడాలా, మనం వీడి కోసం వీడి కాల్ షీట్ల కోసం వెయిట్ చేయాలని ఈగో అడ్డుతో ఈ ట్రోల్స్ చేస్తున్నారేమో అని నాకు ఒక అనుమానం. మేబీ ఆయన కూడా అదే అనుమానం వచ్చి ఉండొచ్చు, కొంతమంది నన్ను కుట్ర చేస్తున్నాడు అన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఆఖరికి ఆయన మళ్ళీ ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతుంటే మైక్ ఇస్తే వెంటనే యాంకర్ మైక్ ఇస్తుంటే అమ్మ వద్దమ్మా నేను మాట్లాడనంటే అది కూడా ట్రోల్ అవుతుంది.
చూడండి ఆయన ఎంత పద్ధతిగా మాట్లాడినా మళ్ళీ ఆయన మీద ట్రోల్స్ చేస్తున్నారు. అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఈయన ముందు చేతులు కట్టుకుని నిలబడకూడదు, ఈయనే బతిమాలుకోవాలి వాళ్ళకి క్యారెక్టర్ల కోసం. అమ్మ మాకు మించిపోతాడా వీడు అని ఏదైతే ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లుగా ఉన్నారో వాళ్ళల్లో జరిగిన ఒక గేమ్గా కొంతమంది అభివర్ణిస్తున్నారు. మేబీ ఇండస్ట్రీలో ఇలాంటి రాజకీయాలు కోకొల్లలు. కాకపోతే అందరికీ కనబడే ఇండస్ట్రీ, అందరికీ తెలిసిన ఇండస్ట్రీ, సినిమా అంటే ఒక ప్యాషను, ఒక కళారంగానికి చెందింది కాబట్టి ప్రతి ఒక్కరు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, దాని గురించి ఎక్కువ ట్రోల్స్ చేస్తాడు. సో ఇక్కడ శివాజీ గారిని టార్గెట్ చేసినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడడం తప్పేం లేదు, అక్కడ ఏం తప్పు ఉందని ఆయన అదే అంటున్నాను నేను, మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నాను. ఇప్పుడు గరికపాటి వారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మరి ఆయన ఎందుకు ఒక ట్రోల్ చేయరు? పోని ఒక పెద్ద హీరో టాలీవుడ్లో సూపర్ స్టార్ ఒకడు ఏమన్నాడు, ఆయన అమ్మాయిని చూసామా, పటాయించామా, వేసుకున్నామా, అయిపోయిందా అన్నట్టుగా అన్నాడు. ఎస్, అప్పుడు ఏమయ్యారండి, సోకాల్డ్ ఒక సింగరు, సోకాల్డ్ ఒక యాంకరు, సోకాల్డ్ ఒక నటి పెద్ద పోస్టులు పెట్టొచ్చు కదా. ఈవెన్ నాగబాబు గారు కూడా అప్పుడు ఎందుకు మాట్లాడలే? ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మీరు స్టార్ అయితే అవ్వచ్చు, మీరు ఇలా మాట్లాడడం తప్పు, ఆడవాళ్ళంతా కించపరిచినట్టు మాట్లాడతారా అని ఎందుకు అనలే? అంటే ఆయన బాగా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అనే, ఆయన ఒక సూపర్ స్టార్ అనే, లేదా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాడనే. మరి ఈయనకి అనేసరికి ఎందుకు ఎంత ట్రోల్స్? తప్పు కదా. అంటే నేను అనేది పోని కాసేపు శివాజీకి మాట్లాడి కానీ తప్పే అనుకుందాం. అప్పుడు ఏమయ్యా మీ నోర్లు? ఇదే ఎగ్జాంపుల్ నేను ఇంకోసారి కూడా ఇంకో రకంగా కూడా చెప్తా. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి ఎన్ని మాట్లాడినా నోరెత్తని ఇండస్ట్రీ, నాగార్జున గారి గురించి, నాగచైతన్య గారి గురించి, కొండా సురేఖ గారు మాట్లాడితే మాత్రం ఒక్కొక్కరు ట్వీట్ చేసేస్తారు తప్పు అలా మాట్లాడడం అని. మరి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ చెందిన వ్యక్తి కాదా? ఏమంటే రాజకీయాల్లో ఉన్నాడు ఆయన? రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు లేకపోతే ఏంటి? పర్సనల్గా అబ్యూజ్ చేసినప్పుడు ఎవడైనా ఖండించవచ్చు. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడినప్పుడు ఎవడైనా అయ్యా మీరు మాట్లాడేది తప్పు అని పోస్ట్ చేయండి, మీకు ఎందుకు అంత భయం? ఈవెన్ అంతెందుకండి, ఆర్జీవి గారు ఉన్నారు. ఆర్జీవి గారు కూడా శివాజీ గారికి అదేది నిర్భయ కేసులో ఎవడైతే అమ్మాయిని చాలా చేశాడో వాడితో పోల్చాడండి ఈయన. మరి ఈ నిర్భయంగా చాలా మాట్లాడతాడుగా, ఈయన ఎలా మాట్లాడాడుగా? మరి ఇదే నాగార్జున, నాగచైతన్య గురించి మాట్లాడినప్పుడు సమంత గురించి ఆడు గొప్పగానే మాట్లాడిందని కామెంట్ చేసిన ఆర్జీవి పవన్ కళ్యాణ్ గారిని నలుగురు మాట్లాడినప్పుడు ఎందుకు కామెంట్ చేయలేకపోయాడు ఆయన? కరెక్ట్ కాదు కదా. అంటే వీళ్ళకు అందరూ చెప్తారు నాకు భయం లేదబ్బా, నా దృష్టిలో ఎవరైనా ఒకటే. మరి ఆర్జీవి గారికి ఎవరైనా ఒకటి అన్నప్పుడు శివాజీ గారి గురించి మాట్లాడినప్పుడు గతంలో ఒక టాలీవుడ్ సూపర్ స్టార్ అమ్మాయిని పటాయించామా, వేసుకున్నామా, పడేసామా, వాదీసి వదిలేసామా, ఏదో అలాంటి డైలాగులు ఏవో వాడారుగా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈయన? భయమా? భయమా? కాబట్టి ఇవన్నీ ఎంతగా ట్రోల్స్ చేస్తే శివాజీ గారు అంత పైకి లేస్తున్నాడు ఆయన, అది వీళ్ళకి అర్థం అవ్వట్లే. ప్రేక్షకులు ఉండే ఆదరణే సరైన ఆదరణ. ప్రేక్షక ఆదరణ ఉంటే ఏ ప్రొడ్యూసర్ తొక్కాలని తొక్కలేడు, ఏ దర్శకుడు అడిగి పెట్టాలని తొక్కలేడు, ఖచ్చితంగా వస్తాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చిరంజీవి గారు ఇండస్ట్రీకి 3వ కొండగా ఎలాగొచ్చారండి? టాలెంట్ ఉంటే ఎవ్వడు తొక్కి పెట్టలేడు. ఆ టైం వచ్చినప్పుడు ఆ టాలెంట్ బయటకు వస్తే సూపర్ స్టార్ అవుతారు. మరి ఇండస్ట్రీని ఏలుతున్న ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఇలాంటి ఉద్దండులు సూపర్ స్టార్లు ఏలుతున్న రోజుల్లో 3వ కన్ను ఒకటి రావడం అనేది చిన్న విషయమా? సో ప్రేక్షక ఆదరణ ఉండి టాలెంట్ ఉంటే ఒక శివాజీ గారిని కానీ, ఒక మెగాస్టార్ని కానీ ఎవ్వరూ ఆపలేరు. ఓకే సార్, థ్యాంక్ యూ.